60 ml ఆయిల్, 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 యాలకుపడ్డలు, 4 చెక్క పలుకులు. ఇవన్నీ కాగిన నూనెలో వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా వేగనిద్దాం. 2 చెంచాలు అల్లం పేస్ట్, అల్లం మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఓకే, 2 నిమిషాలు అలా వేయించిన తర్వాత మటన్ వేసుకుందాం. చూసారా, ఇలాగ కలుపుకుంటే ముక్కలు చక్కగా ఇది అవుతాయి. 1 చెంచా పసుపు, 3 చెంచాల కారం, 1 చెంచా ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకుందామండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, రైట్. ముక్కలు మునిగే వరకు పోయాలి నీళ్లు, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట గ్రేవీ. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోస్తున్నాం కదండి. ఇప్పుడు ఒక 25 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. ఎందుకంటే ఈ ముక్క ఈ నీళ్ళల్లో మసాలా అంతా బాగా పట్టుకొని చక్కగా ఉడుకుతుంది అనమాట. ఓకే, అంతవరకు మూత పెట్టి వదిలేద్దాం. 10 నిమిషాలు అయిందండి. ఇంకో 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకో 2 చెంచాలు కారం వేసుకోవచ్చండి. ఇదే బాగా స్పైసీగా ఉంది. ఇంకా స్పైసీ కావాలన్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, కొబ్బరి పొడి వేసుకున్నాం అండి కొంచెం. ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా రావడానికి ఇంత కొబ్బరి పొడి చాలు. చిటికెడు గరం మసాలా కూడా వేసుకుని కలుపుకొని దింపేద్దామండి. మన మటన్ రెడీ అయిపోయింది. 2 నిమిషాలు అలా ఉంచుదామండి. ఎందుకంటే గరం మసాలా ఇప్పుడు వేసాం కదా, కొంచెం అలా ఒక ఉడికితే మంచి ఇదిగా ఉంటుంది అనమాట. ఓకే, మన మటన్ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కలుపుకొని దింపేసుకుందాం. ఓకే, కరెక్ట్గా అయింది. దింపేసుకుని టేస్ట్ చేసి చూద్దాం. పాన్ లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 4 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, మామూలు ఎండుమిరపకాయలను ఒక 2-3 వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. దీంట్లోనే 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 రెమ్మల కరివేపాకు, వీటిలన్నింటినీ కలిపి మొత్తం బాగా వేయించండి. ఇవన్నీ ఇలా ఒక సగం వరకు వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని వేయించుకోవాలి. సరిగా వేగలేదంటే టేస్ట్ అంత బాగుండదు. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి, బాగా వేగుతాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి
ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ మసాలా పేస్ట్ ని బాగా వేగనివ్వండి. 4-5 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ని వేసుకోవాలి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మటన్ అనేది మసాలా పేస్ట్ లో బాగా వేగాలండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టుంటుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడైనా కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మీకు అంత కారం వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి. ఆల్రెడీ పెట్టుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలి. నేను 1 గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నానండి. జస్ట్ మటన్ ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. మరో పోసి ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయా లేదా అని. సరిపోకపోతే మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 6 విజిల్స్ రానివ్వండి. 6 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇది ఆరిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందండి. అంటే కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతుంది. ఉడికిన తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే మటన్ కర్రీ రెడీ. ఈ మటన్ కర్రీ వండుతుంటే మీకు ఇంట్లో గుమగుమలాడిపోతుందండి. అంత మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఒక్కసారి రెగ్యులర్ గా ఎప్పుడు మనం చేసుకునే మటన్ కర్రీ లాగా కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా డిఫరెంట్ గా మంచి ఫ్లేవర్ తోటి భలే ఉంటుంది. ఈ కర్రీని మీరు రైస్, చపాతి, జొన్న రొట్ట, రాగి సంగటి ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.